గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నేను మీ ఐకాన్ హాస్పిటల్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజు హైపర్ మైండెడ్ పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే మీరు పలానా అవుతారని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితం ఎదగలేకపోతున్నాం. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగాము అనుకుంటే ఎవరైతే పళ్ళు పడతా ఉంది, ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులు లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి వైపు నుంచి ఎక్కువ దగ్గర మనకు కట్టుబడుతున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతున్నాం. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం తెలియని పరిస్థితి ఉంటుంది. అందరికీ కాలం రాదు. అదేమంటే మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు లేవనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవు. మన తెలివితేటలతో మన దరిద్రం బాధ్యతలు అలా అయిపోతుంది తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారంటే ఇంకా నేను చెడిపోవాలి, ఇంట్లో చెడగొట్టాలి, వాళ్ళు బాగుపడకూడదు అనే వ్యసనం రద్దీ కుటుంబంలో ఉంటుంటారు. అవును, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మనం చూడవుతాం, మంచి పుట్టగానే చెడ్డోడు అవుతుందండి. సావాస కోసం బట్టి అలా చెడ్డోలుగా మారిపోతుంటారు, వాళ్ళ ఆలోచన దాన్ని మారుతుంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడాలనుకున్నామంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటంటే ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మన చెంతకి చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేకపోతే ఇతర సరే ఏ సమస్యను పరిష్కారం కావాలి మనం కలిగిపోవాలంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకి రూపాయి వస్తే పరిస్థితికి వెళ్ళిపడ్డాము, ఎన్ని డాలర్కి రూపాయలు వస్తాయి కదా, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక పాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అండి, ఏదైనా గురువుని నమ్ముకున్నామా మనం బలైతూనే ఉన్నాం, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగ మనకి ఎన్ని రోజులు బతుకుతాం ఈ బాధ. భార్యను చేసుకున్నామా ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది, భర్తను చేసుకున్నారా మాట వినట్లేదు, కొడుకులు, బిడ్డలు అంటే ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు ఉంటే వాళ్ళ ఎదుగుతారేమో అనుకుంటాం. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినండి ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనవకులు బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కారం మార్గం ఏంటి, ఎవరికైనా మాట్లాడితే దూరంగా ఉన్నారు. అసలు ఎన్ని కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకు అనుమానం ఎక్కడ. ఇది మనం ఒకసారి గమనించుకున్నాం. మన పూర్వకాలంలో ఏమైందంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయి ముందు వేసుకునే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మన తగిన అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అది వెతికి ఒక బుక్ తయారు చేసుకోవాలి. బాగా గమనించుకోవాలి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయేది, కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టిపడేదానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే కనుక ఆ దానికి కారణాలు మనం వెతకగలిగితే మన తరాలకి కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనం చెప్పినటువంటి విద్యాధ్యానం. అలాంటి విద్యాధ్యానంలో మనం ఈ రోజు కంట్లో నలుసు పడ్డా కాదు, పెద్ద గుండ్రగా వచ్చి ఎదురు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతాము, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేసుకుని అవన్నీ మూఢనమ్మకాలన్నీ కొట్టిపడేస్తాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి భీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడిన మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి ఇందులో. మనకి ప్రతి ఒక్కటి సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో
ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి కనుక పీకివేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరిని కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవడం, పెళ్లిళ్ళు అవ్వకపోవడం, పేరెంటాలు అవ్వకపోవడం, సరైన సమయానికి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపం దాటం, కోరికలేమో కొడవలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడంలో మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటాం. ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి పూర్తిగా గమనించినట్టయితే కనుక కలియుగంలో ఆర్థిక సమస్య, అసలు మేషరాశి వారికి ఎందుకు ఆర్థిక సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, ఇది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా, మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఈ బిజీ లైఫ్ లో బాగా మనం అనుకున్నట్టుగానే ఎదురు మాట వెనుకుంటా ముందుగా మూర్ఖత్వంగా నేనే తెలియగలవాడిని, నేనే మేధావని చెప్పేసి అని ముందుకు వెళ్తూ ఉంటాం. దాంతో పాటు మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మేషరాశి వారికి 4 స్థానాలు కనుక గురువు ఉంటే మంచి లాభదాయకండి. పట్టణాల భాగంగానే మీకు మంచి సుక్కుడు దశ నడుస్తుందండి. మీకు అసలు ఎందులో ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు, జనాకర్షణ వస్తుందని చెప్తారు కామన్గా. అయితే అదే స్థానానికి శని భగవాన్ చూస్తున్నట్టే కనుక 7-9 స్థానం శని ఉంది చూస్తున్నట్టే కనుక ఆ స్థానం కాస్త చెడు. ఎట్లా అంటే శని భగవాన్ అసలు దృష్టి ఉంటుంది. ఎక్కడ నాశనం అవుతారంటే ఎక్కడ తడుగు పెడతారో అక్కడ మట్టి అయిపోతుంది. ఇది పని బూడిదైపోతుంది, భస్మం అయిపోతారు. ఎక్కడ అనుకున్నా కూడా ముందుకి మనం వెళ్ళలేదు. ఇది ఎప్పుడైనా నేను గ్రహించుకున్నారా? మరొక విషయం, ఎవరికైనా సరే మీరు చేసేటువంటి పనులు ముందు అంటే వారికి మీ పర్సనల్ పనులు చెప్పారు అంటే కనుక మీ వ్యక్తిగత సంబంధించినటువంటి చెప్పకూడనటువంటి విషయాలు, వాళ్ళ దగ్గర నాకు 10 రూపాయలు వస్తాయంటే నేను రోజుకి 50,000 సంపాదిస్తున్నానండి అనే విషయాలు కనుక మీరు ఆ డిగ్రీ కోసమో లేదా బిల్డప్ కోసమో ఎదుటి వారికి చెప్పారనుకోండి, అక్కడతో మీకు రామ్ ఇక ఏం ఉండదు, మీ కట్టు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది బాగా గమనించుకో. ఆర్థిక సంస్థలు ఎలా వస్తాయంటే మన కట్ట కొని కూర్చుంటాయి ఏకరోజు మనంతా. ఇకపోతే ఈ రెండు కాకపోవడం వల్ల మరొకటి, ఎదుటి వాళ్ళు మీరు ఎవరికైనా సహాయం చేస్తారు చూసారా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీది మేషరాశి అయి ఉంటే నామనక్షత్ర ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా మేషరాశి అయి ఉన్నటువంటి వ్యక్తులు అయితే కనుక మీరు బుధవారం శుక్రవారం రోజున బాగా గుర్తుపెట్టుకోండి, బుధవారం శుక్రవారం రోజున ఎవరికైనా సరే మీ చేతి నుంచి డబ్బులు ఇచ్చినా, మీ చేతి నుంచి వస్తువు ఇచ్చినా సరే వారితో మీకు ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఇది మాత్రం దాచిపెట్టుకోండి. రెండోది, అప్పు ఇచ్చిన దగ్గర అడగడం, ఇచ్చేటప్పుడు సైలెంట్ తలకే ఉంచుకుని ఇచ్చేస్తారు మన వాళ్ళే కదా అని. అడిగేటప్పుడు మాకు వాళ్ళు బిల్డప్ ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ అగ్రెసివ్ గా వాళ్ళతో మాట్లాడతారు చూసారా. నోరు ఎక్కువగా చేసుకుని మాట్లాడినప్పుడు మీకు శత్రువు అని ఉంటే కాదు, మీరు అనుకుంటారు వీరికి డబ్బులు అనవసరంగా ఇచ్చేసి నిన్ను శత్రువులు చేసుకున్నారు అనుకుంటారు. దాంతో ఒక్కో భయం మీరు పడాలి. వారు ఆ ముక్కోపులు వెళ్తారు, మీరు ఎవరికి డబ్బులు ఇస్తారో మీ మీద వాళ్ళు ముక్కోపులు వెళ్తారు. అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి బ్లాక్ మెయిల్ లాంటివి చెప్పించి మిమ్మల్ని అసలు బతుకు చేసేస్తారు. దానివల్ల మీరు సంపాదించుకునే రూపాయి కాస్త సంపాదించుకోరు. మీరు ఏంటంటే స్వతహాగా కష్టజీవి, మరొక సొమ్ము తినాలి కానీ, ఒకరితో అనవసరంగా తీసుకోవాలని కానీ, నెత్తి చెట్టు పెట్టాలని కానీ, మోసం చేయాలని కానీ మీకు అలాంటివి ఉండవు. వేల కోట్ల మీ దగ్గర పెట్టినా మీకు మీరుగా ఎంతవరకు అవసరం అడిగి తీసుకునే వ్యక్తిత్వం మీరు అప్పు చేస్తారు తప్పితే అప్పు కష్టపడి తీర్చుకుంటారు, మాట పడవు. అలాంటి వ్యక్తిత్వం మీరు చూసారా ఎన్ని మంచి పనులు చేస్తా ఉంటే ఎంత లోపం మీకు ఉంటుందో. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్య మీకు ఉంది అంటే కనుక మీ లోపం వెతుక్కోండి. ముందు మీ లోపం మనకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మనం ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ మేషరాశి వారికి ఈ లోపాలు, తాపాలు, తాపత్రయాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎదగాలి. ఇలాంటి అక్షర కొంచెం పాలైతే ఎలా ఎదుగుతాం? మనం ఎదగలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే సమీపంలో గురువు ఉంటే అక్కడ సంప్రదించండి. మనమైతే కనుక ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్ కానీ ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కూడా దానికి సకాలంగా మీకు పరిష్కారం మార్గం చూపించే విధంగా అయితే మాత్రము ఖచ్చితంగా మీకు అందుబాటులోనే మేము ఉంటాం. దాంతో పాటు మీరు ఖచ్చితంగా కూడా గ్రహించవలసిందంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ, మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు కానీ మేషరాశి వారు తస్మ జాగ్రత్త.
మీ పరిసరాల్లోనే మీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆర్థిక స్థితిగతులు అనేది మీకు చాలా ఎక్కువ ఉండడానికి కారణం అది. మీకు వేల కోట్ల రాస్తున్నా ఎక్కడ దగ్గర మీరు తినేటువంటి అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం ఉండాలంటే కనుక నిత్యము దేవుని ఆధ్వర్యంలో దేవుని అనుగ్రహంలో ఉండాలంటే మీరు ఇంకోటి జీవితంలో మీరు కొట్టగా తింటారు. మేషరాశి వారి జీవితంలో కొట్టగా తింటే ఆర్థికమైన ఇబ్బందులు ఖచ్చితంగా మీరు పై చూడాల్సి వస్తుంది. ఇక ఈ జీవితంలో మతంతో సంబంధం లేకుండా మేషరాశి వారికి అయితే కనుక అన్ని రకాలుగా ముందుకి రావాలనుకుంటే కనుక ఆర్థిక సంబంధించినటువంటి ఒక విషయం. ఎప్పుడైనా సరే మీరు దక్షిణామూర్తికి అభిషేకం కానీ చేయండి, లేదా ఎల్లో కలర్ వస్త్రాల్లో జీడి గింజలు ఒక 5, రాగి తీగ ఒకటి అందులో వేసేసి, మనకి గురిగింజలు ఏ కలర్ లో ఉన్నాయో పర్లా ఒక 5 వేసి, నిమ్మకాయ లోపల గింజలు ఉంటాయి అవి ఒక 5 వేసి ముడుపు కట్టుకొని భోషాణంలో ఎనపెట్టెలో డబ్బులు పెట్టిన దాంట్లో ఎక్కడైనా సరే దేవుని మందిరంగా పెట్టండి. గురువారం శుక్రవారం రోజు పెట్టి మీకు ఉంచేసేయండి. ఇది ప్రతి 3 మాసాలకు ఒకసారి మార్చుకుంటా, లేదా గ్రహణానంతరంలో మార్చుకునేదానికి చేసుకుంటూ ప్రతిరోజు స్నానం చేసి నీటిలో పన్నీర్ కానీ కుంకుమ వేసుకుని స్నానం చేయండి. ఇవి చేస్తే ఆర్థిక ఇబ్బందులు కొంతమేర మీకు తగ్గే అవకాశం ఉంటే కంట్రోల్.